భారతదేశంలో అన్ని చోట్ల ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని 4వ తారీఖున రాబోయే రిజల్ట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు మన భారతీయులంతా. ఒక్క భారతీయులే కాదండోయ్, ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశంపై దృష్టి పెట్టాయి. కొన్ని దేశాలు చైనా, పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటి గుంటనక్క దేశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ భారతదేశంలో ప్రధాని మోదీ కాకూడదు అని ఎదురు చూస్తుంటే, మిగతా దేశాలేమో మళ్ళీ భారతదేశంలో మోదీయే ప్రధాని కావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ని బట్టి చూస్తే మన భారత ప్రధాని మోదీ గారే అని తేలిపోయింది. కొద్దిగా అటు ఇటు అయినా మళ్ళీ మన మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాబట్టి మనం అందరం మళ్ళొక్క దీపావళి జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4వ తారీఖున బాణాసంచా కాల్చి మన ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకాలి.